ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా దీపారాధన తప్పనిసరిగా చెయ్యాలి. అయితే ఈ దీపారాధన చేసే సమయంలో కూడా కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా పాటించాలి. మొండి చేతులతో దీపారాధన చేయకూడదు. తప్పనిసరిగా గాజులు ధరించాలి. అలాగే నుదుటిన బొట్టు పెట్టుకొని మరి మనం దీపారాధన చెయ్యాలి. అలాగే జుట్టు విరబోసుకొని దీపాలు వెలిగించకూడదు. కనీసం జుట్టు అల్లుకోవాలి. అది వీలు కానప్పుడు కనీసం ఒక 2 పాయలని క్లిప్ అయినా పెట్టుకోవాలి. అలా జుట్టు విరబోసుకొని దీపారాధన చేస్తే మనకు దుష్టశక్తులు ఆవాహన అవుతాయన్నమాట. కాబట్టి చక్కగా జడేసుకోవడమో క్లిప్ పెట్టుకోవడమో చేసుకొని దీపారాధన చేయాలి. ఇక వస్త్రధారణ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చీర కట్టుకోవాలి, లేదా కనీసం పంజాబీ డ్రెస్ అన్న వేసుకోవాలి. అలా సంప్రదాయబద్ధంగా దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. ఆ దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ దీపంలో త్రిమూర్తులు ఉంటారు, త్రిశక్తులు ఉంటారు. మనకు ఎన్నో రకాల దైవీ శక్తులు కూడా ఆ దీపారాధనలు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ దీపాన్ని ఒక్కటి ఆరాధన చేస్తే సరి, మనకు సిరి సంపదలు అఖండంగా లభిస్తూ ఉంటాయి. అయితే దీపారాధన చేసిన తర్వాత కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే దీపారాధన చేసాక ఇల్లు మనం ఉడవకూడదు. అలాగే పాలు పెరుగు లాంటి ద్రవ్యాలను ఎవరికి ఇవ్వకూడదు. అలాగే చీపురుని కూడా ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా డబ్బులు దీపారాధన చేసిన తర్వాత ఎవరికి ఇవ్వద్దు. అంటే కాస్త ముందో కాస్త తర్వాత ఇవ్వచ్చు, కానీ సరిగా అదే టైంకి మటుకు ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి. ఏది ఏమైనప్పటికీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా మన పెద్దలు చెప్పినట్లుగా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి స్థిరంగా ఉండాలంటే దీపారాధన ఈ విధంగా చేయండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి.